హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇందులోకి కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ఎగ్ కర్రీ చపాతీ, పూరి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల కింద అడుగు ఆడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఎగ్స్ని కలపకుండా 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పైనుండి కొంచెం సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని మరోవైపు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎగ్ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ ఎగ్ కర్రీ అన్నం, చపాతీ, పూరిలోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరింత ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.